సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో కరస్ గుత్తి రోడ్డులో ఉన్న కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కు చెందిన తాజా మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు 2000 పైన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కా, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికతో నారాయణఖేడ్ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టయింది. ఇప్పటికే మూల్గే నక్కపైన తాటిపండు పడ్డ చందంగా టీఆర్ఎస్ పార్టీ ఉండగా ఇది మరో భారీ షాక్గా ఉందని అంటున్నారు. సంజీవ్ రెడ్డి గారు గెలుపు పొంది అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. ఇప్పుడు వేదికపై ఉన్న అత్యున్నత మహానటులు శేఖర్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న మిత్రులందరికీ ఎందుకు ఓటు వేయాలి, భారతీయ జనతా పార్టీకి ఎందుకు తిరస్కరించాలి, బీఆర్ఎస్ నుంచి నారాయణఖేడ్ జైరాబాద్ పార్లమెంట్ చెప్పి ఏ విధంగా పాల్గొనాలన్న విషయంలో మీ ముందు కొద్ది విషయాలు పెడతాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ అబ్కే బాద్ చాతో బాద్ 308 సీట్లకు పోటీ చేస్తుంది. కానీ 400 సీట్లు గెలుపుతామంటుంది. పోయినసారి కర్ణాటకలో 25 సీట్లు వచ్చినాయి. ఈసారి కర్ణాటకలో 25 సీట్లు వస్తాయా? వచ్చే పరిస్థితి లేదు. పోయినసారి ఇక్కడ 4 వచ్చినాయి. ఈసారి 4 వచ్చినా మనం 3 వచ్చింది పోయినసారి. ఈసారి మనం 12-14 సీట్లు మనం వెళ్తున్నాం. అంటే ఇక్కడ బీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ అయింది,
మే నెలలో సంజీవరెడ్డి గారు అయిపోయిందో 23లో ఈసారి ఏప్రిల్ నెలలో మే నెలలో జూన్ నెలలో మరి ఇంకో 10 మీకు ఇక్కడ వెలుస్తుంది 9 మంది ఎమ్మెల్సీ ప్రిపేర్ అయినప్పుడు అన్న మీ ఇద్దరు బాధ్యత. ఆ రోజు నేను నారాయణలో కంటిలో చెప్పిన మీరు ఒకరు రాముడు కానీ ఒకరు హనుమంతుడు కానీ నేను హనుమంతుడు అయినా అన్న ఒకరు అసెంబ్లీ పంపిస్తున్నా ఒకరు పార్లమెంట్ వచ్చే మార్చి నెలలో ఒకరికి ఎమ్మెల్సీ పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మనం ఎందుకు కాండలంలో తిరగాలి, ఎందుకు తిరిగినటువంటి బాధ్యత ఇచ్చినా ఆ రోజు 1,00,000 మంది మీటింగ్ ఉందని చెప్పినా 100% సురేష్ శెట్టర్ నాకు చేతులు పెట్టండి ఇవాళ నేను వచ్చేటప్పుడు ఆ రోడ్డు మీద చూస్తే సురేష్ శెట్టర్ సభలో చెప్పుకుంటాము 1 గంట 2 గంటలు ప్రయాణం తగ్గింది. మన బీబీ పటేల్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ మాట్లాడితే కామెంట్ చేసేటప్పుడు ఏ ఒక్క రోజు మాట్లాడలేదు. మే 9-14 మధ్యన మా 12 మంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీల పోరాట ఫలితమే ఆనాడు తెలంగాణ కాంగ్రెస్. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ ట్రైన్ నుంచి సాధించిన అని తన కుటుంబ పాలన మీద మనం అందరూ కూడా జరిగింది. మరి అటువంటి కుటుంబ పాలన తాండలకు ఏం జరిగింది? సపరేట్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పడిపోయినంతే. కానీ దానివల్లనే మన నిధులు పెద్ద ఎత్తున వచ్చినాయా మన తండ్రులు? దానివల్ల పెద్ద నిధులు రాలేదు, ఒక్క ఇల్లు రాలేదు. దయచేసి చెప్తున్నాను మీకు, ఆనాడు ఇందులో అంటే మరి 1000 ఇళ్ళు మనం తాడల రక్షించడం జరిగింది. మరి 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని ఒక్క తాండలనంట ఇల్లు కట్టే కార్యక్రమం అయిందని మనం చెప్తున్నాం. కానీ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు మొదలై కార్యక్రమం మొదలైంది. మరి తాండకు ఎవరికైతే నిజమైన ఆరోగ్యంలో పత్రంలో ఎన్నికల తర్వాత మరి మన శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారి మరి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజధాని ఇచ్చే కార్యక్రమం అంటే నిజమైన పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తాండలో కూడా పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం వస్తుందని దయచేసి దాంతో పాటు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇప్పటికే 35 కోట్ల మహిళలు ప్రయాణం చేయడం జరిగింది. దాంతో పాటు మరి 500కి సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, మరి దాంతో పాటు 200 కరెంట్ ఇచ్చే కార్యక్రమం. మరి ఈ విధంగా అన్ని గ్యారెంటీ పత్రాలు అందుబాటులో వస్తూ ఉన్నాయి. ఎక్కువ చెప్పకుండా చాలా సమయం అయింది. కానీ మనకు పోటీలో మరి మన మొన్నటి వరకు 2 సార్లు గెలిచిన టీడీపీ పార్టీలు ఉన్నాడు. మరి ఏనాడు కూడా మన ఆయన ఒక మధ్య మనకు ఆయన ఒక కాంట్రాక్టర్ బిజినెస్ మ్యాన్, ఆయన స్వలాభం కోసం మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు బీజేపీలో ఓట్ల కోసం చేయడం జరిగింది. ఇక రాముడి పేరు మీద దేవుడి పేరు మీద ఓట్లు పడతాయని ప్రజలకు మభ్యపెట్టి మరి దేశీ కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మీరందరూ గ్రహించండి. ప్రత్యేకంగా నారాయణ నుంచి అందరూ కూడా ప్రత్యేకంగా మాకు తెలిసిన వ్యక్తులకు యువకులకు మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేస్తున్నందుకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి మీరు ఉత్సాహవంతంగా పనిచేయండి, తాండలు తిరగండి, వారికి తాండవాళ్ళకి చెప్పండి.